హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లక్కీ టు ఫైండ్. బయట కొనే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కన్నా హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక 10 సీడ్లెస్ ఖర్జూరం, 9 నుంచి 10 అన్సాల్టెడ్ పిస్తా, ఇంకా 5 నుంచి 6 బాదం తీసుకోండి. ఇప్పుడు కొన్ని మంచినీళ్ళని మరగబెట్టి బాదంలో వేసి కొంచెం సేపు ఉంచితే స్కిన్ని ఈజీగా పీల్ చేయొచ్చు. ఇంకా పిస్తాని సింపుల్గా ఇలా చేత్తో రబ్ చేస్తే పిస్తా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే అలాగే వదిలేయండి, ఏం పర్వాలేదు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను కాబట్టి స్టీల్ పాత్రని వాడుతున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే మందంగా ఉండే అల్యూమినియం పాత్రలోనే డ్రై రోస్ట్ చేయండి. ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి మనం తీసుకున్న డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ప్రెషర్ అప్లై చేస్తూ 3 to 5 minutes కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని కంటెంట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ప్రెషర్ అప్లై చేస్తూ కలపండి. ఆ తర్వాత సింపుల్గా ఇలా చేత్తో చిన్న చిన్న ఖర్జూరం ముద్దలను తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని స్టఫ్ చేసి ఖర్జూరం లేయర్ని క్లోజ్ చేసి రౌండ్గా బాల్స్లా చేసుకోండి. ఇలా చేసిన బాల్స్ని ఒక 2 hours రిఫ్రిజిరేటర్లో చిల్ అవ్వడానికి పెట్టండి. ఇప్పుడు బటర్ పేపర్ లేకపోతే సింపుల్గా ఇలా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్ బాల్స్ని చాక్లెట్ సిరప్లో డిప్ చేసి ఒకదానికొకటి తెగలకుండా ప్లేట్లో పెట్టి మినిమం 6 గంటలు లేదా ఓవర్ నైట్ రిఫ్రిజిరేటర్లో పెడితే యమ్మీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ బాల్స్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.